సో హలో గైస్, సో ఇది గ్రామర్ మీద వీడియో అనమాట. సో మీ 100 డేస్ యాక్షన్ ప్లాన్లోని ఏవైతే గ్రామర్ బిట్స్ ఉన్నాయో అవన్నీ నేనైతే సాల్వ్ చేస్తాను. పద్యాంశ్ గద్యాంశాలు అవి ఏవైతే ఉన్నాయో నేను కొన్ని చేస్తాను. ఓకే, మిగిలినవి మీరు చేసుకోండి, ఈజీగానే ఉంటాయి కాబట్టి. అండ్ సో మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. లైక్ మీరు సపోజ్ గ్రామర్ కావాలనుకోండి, పద్యాంశ్ గద్యాంశ్ సాల్వింగ్ పార్ట్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. అన్నీ సాల్వ్ చేయను పద్యాంశ్ గద్యాంశలో అయితే, బట్ గ్రామర్లో అయితే అన్నీ సాల్వ్ చేస్తాను. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్వశ్చన్ బ్యాంక్లో ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇందులోనే మీకు 3 మోడల్ పేపర్స్ ఇచ్చాడు. ఈ 3 మోడల్ పేపర్స్ ప్లస్ ఆన్లైన్లో గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిన 2 మోడల్ పేపర్స్ ఉన్నాయో వీటన్నిటిలోని క్వశ్చన్స్ మనం చదువుకోవాలన్నమాట. గ్రామర్ కావచ్చు, నార్మల్ క్వశ్చన్స్ కావచ్చు. ఓకేనా, అండ్ దీని వెనకాలే మనకి స్లిప్ టెస్ట్స్ అని కూడా ఇచ్చి కొన్ని గ్రామర్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు, అవి కూడా మనం చదువుకోవాలి. ఓకేనా, అవన్నీ చదివేసుకొని టెక్స్ట్ బుక్ వెనకాల ఏవైతే గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా, భాషాకి బాత్ అని చెప్పేసి ఇస్తాడు కదా మనకి, టెక్స్ట్ బుక్ అదే ఫాలో అవుతారు కాబట్టి స్టేట్ టెక్స్ట్ బుక్ కాబట్టి దాని వెనకాల నుంచి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మీరు చేసేసుకోండి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పద్యాంశ్ గద్యాంశ్ వీటితో అయితే స్టార్ట్ చేద్దాం. సో కొన్ని అయితే చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ అయితే వినండి, ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది లైక్ ఎలాగ మనం ఆన్సర్స్ రాయాలి అని చెప్పి. అండ్ నా సజెషన్ ఏంటి అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది, డైరెక్ట్గా అయితే వాడు ఆన్సర్స్ ఇవ్వడు. ఓకే, డైరెక్ట్గా ఇవ్వడు ఇన్ ద సెన్స్ కొంచెం వెనకాల లైన్లోనో ముందు లైన్లోనో చూసుకొని రాయాలన్నమాట మనం. సో అదొకసారి చూడండి. रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है. खेतों में अजीब रौनक है. आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने को तैयारियों हो रही है. జానే కి తయారీయో హో రహీ హై. రైట్, సో నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు చదవద్దు ఇది, ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదవండి. ఓకే, క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు గద్యాంశ్ చదవండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే చదువుతున్నప్పుడే మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, దీని తాలూకు క్వశ్చన్ ఇక్కడ ఉంది, దీని తాలూకు క్వశ్చన్ ఇక్కడ ఉందని చెప్పేసి. ఓకే, ముందు చదివేసి మళ్ళీ ఒక్కొక్కటి చదువుతారు, ఒక్కొక్క దానికి మళ్ళీ వెతుకుతారు. సో ఇదంతా టైం వేస్ట్ అనమాట. సో ఫస్ట్ మీరు ఏంటి అంటే ఇదంతా చదివేసుకోండి, ఒకసారి రీడింగ్ కొట్టేయండి, అప్పుడు మీరు గద్యాంశ్ చదవండి. సో దట్ ఇందులో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో డైరెక్ట్గా మనకి ఆ పర్టికులర్ లైన్ చదువుతున్నప్పుడు మనకి అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సంసార్కో ఈద్కి బధాయి కౌన్ దే రహా హై. దీనికి ఏంటి అంటే చూడండి, మానో సంసార్కో ఈద్కి బధాయి దే రహా హై. ఇది నార్మల్ సెంటెన్స్, ఇది దీంట్లో ఆన్సర్ లేదు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవుతాం. సంసార్కో ఈద్కి బధాయి కౌన్ దే రహా హై అంటే సంసార్కి, వరల్డ్కి, ఈద్కి బధాయి అంటే ఏవైతే ఈద్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా విషెస్ ఏవైతే ఉన్నాయో అది ఎవరిస్తున్నారు, కౌన్ దే రహా హై అంటే ఎవరిస్తున్నారు అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. అక్కడితో సెంటెన్స్ అయిపోయింది సూర్యది. అంటే సూర్య గురించి చెప్పాడు, సెంటెన్స్ అయిపోయింది, సూరజ్ గురించి చెప్పాడు. కానీ ఇది కూడా ముందు సెంటెన్స్ తాలూకు కంటిన్యూషనే. ఓకే, ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై అంటే ఎవరిస్తున్నారు సంసార్ కో ఈద్ కి బధాయి, సూర్య. ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై. సో ఎవరిస్తున్నారు, సూర్య. ఓకే, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సూర్యని ఇలా రాసి వదిలికండి, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అది. సో 2 మార్క్స్ క్వశ్చన్ అంటే మీరు సెంటెన్స్ రూపంలో రాయాలి ఖచ్చితంగా. ఓకే, సో ఎలా రాస్తారు సెంటెన్స్ రూపంలో, సంసార్కో ఈద్కి బధాయి అని చెప్పి రాస్తారు, కాన్ ప్లేస్లోని సూర్య అని చెప్పి రాస్తారు. ఓకే, సూర్య దే రహా హై అని చెప్పి ఫుల్ స్టాప్ తెలుసు కదా, ఇలా పెట్టేస్తారనమాట. ఓకేనా, అజీబ్ లాలిమా కహా దిఖాయి దే రహీ థీ. అజీబ్ లాలిమా చూడండి, లాలిమా ఎక్కడుందో, ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఓకే, ఎక్కడుంది, ఆస్మాన్ మే. ఈద్ కే దిన్ ప్రభాత్ కైసా థా. ఈద్ కే దిన్ ప్రభాత్ కైసా థా చూడండి, ప్రభాత్ ఎక్కడుంది, ఫస్ట్ లైన్లోనే ఉంది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. ఓకే, సుహావనా ఏంటి, సుహావనా. అజీబ్ రౌనక్ కహా నజర్ ఆ రహీ థీ. అజీబ్ రౌనక్ కహా నజర్ ఆ రహీ థీ ఎక్కడుంది,
आज के सूर्य खेतों में, ఓకే, ఖేతో మే అజీబ్ రౌనక్ హై, ఓకేనా, ఎక్కడ ఖేతో మే. సో ఇలా మనకి ఏంటి అంటే ఇంకోటి చెప్తాను, దీని తర్వాత మనం గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. ओके, सो क्वेश्चन చూడండి, हामिद किसकी गोदी में सोता था? हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. సోతా థా అని చెప్పి రాయాలన్నమాట, ఎందుకంటే సెంటెన్స్లో సోతా థా అని ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో మనం కూడా రాస్తున్నప్పుడు సోతా థా అని చెప్పి రాయాలి. ఓకే, అండ్ సెంటెన్స్ రూపంలో రాయాలి, మర్చిపోకండి, 2 మార్క్స్ కాబట్టి. రూపే కమానే కౌన్ గయే హై, ఎవరు లేరు రూపే కమానే? అబ్బాజాన్. ఎవరు లేరు? అబ్బాజాన్, ఫాదర్. బड़ी చీజ్ కిసే మాన్తే హై, బड़ी చీజ్ కిసే మాన్తే హై, చూడండి ఎక్కడ ఇచ్చాడు, ఆశా. ఇంకా చూసారా, ఆశాతో బड़ी చీజ్ హై. ఓకే, ఆశా. హామిద్ కే సిర్ పర్ క్యా హై, ఏముంది హామిద్ కే సిర్ పైన? పురాణి టోపీ. ఇక్కడ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి టోపీ ఇచ్చేస్తాడు, పురాణి టోపీ అని ఇచ్చేస్తాడు. బట్ ఇక్కడ మనకి గద్యాంశ ప్రకారంగా మనకి పురాణి టోపీ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా అదే పెట్టుకోవాలి. ఓకేనా, సో అదనమాట. ఒక పోయం చేద్దాము, ఒక పోయం చేసిన తర్వాత మనము గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. దాదూర్ టట్టర్ కర్తే ఝిల్లి బజ్తి ఝంఝన్. 3 పోయమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 పోయమ్స్ తాలూకా మీనింగ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, ఈవినింగ్ కల్లా పెట్టేస్తాను. ఈవినింగ్ అంటే ఒక 3-4 కల్లా పెట్టేస్తాను, మీనింగ్స్ పెట్టేస్తాను. ఓకేనా, ఆ మీనింగ్స్ ఒకసారి చూసుకోండి మీరు. బికాస్ పఠిత్ పద్యాంశ ఏదైతే ఉన్నదో, అంటే మీ బుక్ నుంచి వచ్చే పద్యాంశ ఏదైతే ఉన్నదో దాని మీనింగ్ మీరు ముందే తెలుసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో, ఎలాంటి పొరపాటు అనేది చేయరు అనమాట. ఓకేనా. మ్యావ్ మ్యావ్ రే మోర్ పియూ 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 చాతక్ కే గన్, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఓకే, చాతక్ గన్ క్యా కర్తే हैं. ఓకే, గన్ అంటే ఆవాజ్, సౌండ్. ఏం చేస్తున్నారు చూడండి, పియూ పియూ చాతక్ కే గన్. ఓకే, చాతక్ గన్ క్యా కర్తే हैं, చాతక్ పియూ పియూ గన్ కర్తే हैं అని చెప్పి రాస్తారనమాట, ఒక సెంటెన్స్లో రాస్తారు. దాదూర్ కి ఆవాజ్ కైసే హోతీ హై, దాదూర్ చూడండి ఏమంటుంది, టర్ టర్. ఓకే, దాదూర్ ఏంటి, టర్ టర్. మేఘ్ కహా గర్జన్ కర్తే हैं, మేఘ్ కహా గర్జన్ కర్తే हैं, ఎక్కడ ఉంది చూడండి, మేఘ్ గగన్ మే భర్తే గర్జన్, ఎక్కడ, గగన్ మే. झनझन करके क्या बजती है, झनझन ఎక్కడ ఉంది, झनझन झनझन. ఓకే, झिल्ली झिल्ली బజ్తి झनझन. ఓకే, झिल्ली బజ్తి झनझन. సో ఇలా మనకి పఠిత్ గద్యాంశ, పఠిత్ పద్యాంశ, అపఠిత్ గద్యాంశ, అపఠిత్ పద్యాంశ, ఉపవాచక్, వీటి నుంచి ఇస్తాడనమాట. ఓకేనా. సో ఇలా కొంచెం ఇవన్నీ ఎవ్రీథింగ్ సాల్వ్ చేసుకోవాలి మీరు. ఓకే, సో దట్ మీరు రెడీగా ఉంటారు రేపు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఓకే అయిపోయింది, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, చదివి సాల్వ్ చేసుకోండి. అండ్ లేఖక పరిచయ్, 3 లేఖక పరిచయ్, ఇది కూడా నేను మీకు చదువుకొని వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే మనకు తెలిసి ఏమొస్తుంది అని చెప్పి. విష్ణు ప్రభాకర్ వస్తుంది, కాకా కాలేల్కర్ వస్తుంది, ఇంకోటి ఏమో మనకి శ్రీప్రకాష్ వస్తుంది. ఓకే, సో విష్ణు ప్రభాకర్, కాకా కాలేల్కర్ అండ్ శ్రీప్రకాష్, వీళ్ళు ముగ్గురు లేఖక పరిచయ గురించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడనమాట. ఓకే, ఐ మీన్ ఏదో ఒక దాని గురించి ఇస్తాడు, మనం రాసుకోవాలి, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అందులోనే ఉంటాయి ఆన్సర్స్, రాసుకోవాలి. బట్ ఒకసారి చదువుకొని వెళ్ళండి లేఖక పరిచయాలని. ఈ 3 లేఖక పరిచయాలు చదువుకుంటే మీరు క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా మీరు రాసేస్తారు, ఇంకా ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు, పక్కాగా మనకి 5 మార్క్స్ చేతిలో ఉంటాయి. అండ్ కవి పరిచయం తెలుసు కదా, కవి పరిచయం వరకు అయితే పాయింట్స్లో రాయడానికి మ్యాక్సిమం ట్రై చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా, 1 2 3 4 5 ఇలాగే పాయింట్స్ పెట్టుకొని రాసుకోండి. ఇంకా ఎక్స్ట్రా పాయింట్ మీకు తెలిస్తే రాసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, సో అదొకటి చూసుకోండి. బట్ 8 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, 8 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు పాయింట్స్లో రాయడానికి అయితే ట్రై చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పాయింట్స్లో రాయడానికి అయితే ట్రై చేయొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్ ఉంది, మీరు ఎగ్జాక్ట్గా 8 లైన్స్ రాస్తారు పాయింట్స్లోని. ఓకే,
పాయింట్స్లో ఎవరు రాస్తారంటే ఎవరికైతే మ్యాటర్ లేదు రాయడానికి, స్టఫ్ లేదు రాయడానికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పాయింట్స్లో రాస్తారు. సో వాడు ఏమనుకుంటాడు, మీలో స్టఫ్ లేదు అందుకే పాయింట్స్లో రాశారు మీరు అనుకుంటాడు అనమాట. 8 పాయింట్స్ రాసి 8 మార్క్స్ కావాలంటే ఆడు మ్యాక్సిమం ఇవ్వకపోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు పారాగ్రాఫ్ వైజ్గానే రాసుకోండి. 4 మార్క్ 8 మార్క్ అండ్ కొంచెం లెంత్ రాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. 8 మార్క్ 4 మార్క్ మాత్రం పారాగ్రాఫ్లో రాయడానికి అయితే ట్రై చేయండి. ఇది కవి పరిచయం ఏదైతే ఉందో ఇది పాయింట్స్ వైజ్గా రాసుకున్నా మీకు ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే వాడే ఇచ్చాడు కాబట్టి 1 2 3 4 5 పాయింట్స్. సో రాసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా మళ్ళీ అండ్ కవి పరిచయకు తెలుసు కదా ఏటేటి వస్తాయని చెప్పేసి. ఫస్ట్ దాంట్లో ఏమో రహీమ్ బిహారీ వస్తుంది, నెక్స్ట్ దాంట్లో ఏమో రహీమ్ బిహారీ వస్తుంది ఫస్ట్ దాంట్లో, నెక్స్ట్ దాంట్లో సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశంక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ ఇందులో చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ. ఓకే. ఇవి ईदगाह कहानी, लोकगीत, भारत, ग्रामीण जनता के मनोरंजक साधन होते हैं, इस कथन को स्पष्ट कीजिए. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడనమాట ఇంకా లాంగ్ ఆన్సర్స్లోని. సో ఆ లాంగ్ ఆన్సర్స్ కూడా పక్కాగా చదవడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ సారాంశాలు చదివేసి వెళ్ళిపోకుండా లాంగ్ ఆన్సర్స్ కొన్ని వరకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి కదా అవన్నీ చదువుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు గ్రామర్లోకి వెళ్ళిపోతాం. ఓకే. సో తత్సం తద్భవ్ ఇవేంటి అంటే మీకు తత్సం తద్భవ్ ఇలాంటివి ఏంటి అంటే ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదన్నమాట. మీకు ఎక్కడ దొరికినా, ఎక్కడ మీకు తత్సం అని పదం కనిపించినా మీరు దాని ఆన్సర్ తెలుసుకోండి. ఎందుకంటే రేపు ఏమిస్తాడో మనకు తెలియదు. సో తత్సం తద్భవ్ కానీ, పర్యాయవాచి కానీ, విలోమ శబ్ద్ కానీ, సో ఇలాంటివి ఏంటి అంటే మనకు తెలియదు ఏమిస్తాడో వాడు, రైట్. సో తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో అవి రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఐ మీన్ మ్యాక్సిమం ఏవైతే మీకు కనిపిస్తున్నాయో బుక్లో కానీ ఎక్కడైనా సరే అవి చదవడానికి ట్రై చేయండి. సో ఒక 40-50 నేర్చుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఆపోజిట్స్ కానీ, పర్యాయవాచి కానీ, తత్సం తద్భవ్ కానీ, మ్యాక్సిమం మీకు వీటి నుంచే పడతాయి. సో ఇవన్నీ చేసేసుకుని నేను ఏవైతే మోడల్ పేపర్స్ చెప్పానో అవి ఇప్పుడు చేస్తున్నవి, ఓకే, టెక్స్ట్ బుక్ వెనకాలవి ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీగా దాని నుంచే పడతాయి, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. చూడండి ఇక్కడ కృప అంటున్నాడు. సో దీనికి కృప వస్తుంది ఆన్సర్. ఓకేనా. పియూ కడితే చాతక్కే గణ్ అంటున్నాడు, దీనికి గన్ వస్తుంది అనమాట. వారి అంటే పానీ. పోయమ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతానన్నాను కదా, అది పెట్టినప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకే. అందులో ఉంటుంది వారి అని చెప్పేసి, వారికి ధార్ అని చెప్పేసి. ఓకే. పానీ. నెక్స్ట్ వచ్చేసి సావన్ సబ్కో భాతా హై. సావన్ కాస్త శ్రావణ్ అంటాం అనమాట. ఓకేనా. చంద్ అంటే చాంద్. సూరజ్. ఓకే. సూరజ్. ఆకాష్ అంటే ఆస్మాన్. నాచ్ నృత్య. ఓకే. మిత్రకి మీత్ వస్తుంది. అందుకే చెప్తున్నాను ఇవి ఎంసీక్యూసే కాబట్టి ప్రాబ్లం లేదు మీకు. 2 మీకు తప్పని తెలుసు అనుకోండి, ఇంకోటి కరెక్టే అవుద్ది ఖచ్చితంగా, రైట్. సో అలాగే మిత్ర ఉంది, మేరే రాదు, బంధు దగ్గరగా కూడా లేదు, మిత్ర బంధు నో. సో మీత్. ఓకేనా. సో ఇలాగ మనం క్యాన్సిల్ అవుట్ చేసుకొని కూడా ఆప్షన్స్ అనేవి మన హిందీ గ్రామర్ వరకు అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు కాబట్టి. అలాగని ప్రతిదీ అలాగ ఆప్షన్ ఒకటి తీసి పెట్టివద్దు ఏది పడితే అది. నెక్స్ట్ ఏంటి అంటే మీకు రాని గురించి చెప్తున్నాను. చాలా ట్రై చేశారు కాన్సెప్ట్ పరంగా నేర్చుకోవడానికి, అయినా రాలేదు మీకు. రేపు ఎగ్జామ్లో ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పినవి అయితే రాయొద్దు మీరు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా చదువుతారో తెలియదు, ఏం చదువుతారో తెలియదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏదో మీరు రాయడం కంట ఆ ఛాన్స్ ఏదో మీరే తీసుకోండి. మీరు ఎంత చదివారో మీకు తెలుసు, ఆల్రెడీ చాలా చదివారు. సో మీ నాలెడ్జ్ ప్రకారంగా మీరే గెస్ కొట్టండి దాన్ని. ఓకే. వేరేవాడు గెస్ కొట్టింది మీరు రాయడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. వేరేవాడు గెస్ కొట్టింది అంటే నువ్వు చదివిన దాని మీద నీకు నమ్మకం లేదు, వేరే వాడి మీద నమ్మకం నువ్వు ఉంచుకుంటున్నావు. ఆడేదో చెప్తే అది కరెక్ట్ అవుద్ది అని చెప్పేసి, సరే మీరు ఛాన్స్ తీసుకోండి దానికి, ఏముంది? మీకు కూడా నాలెడ్జ్ ఉంది కదా. మీ నాలెడ్జ్ ప్రకారంగా ఒక వైల్డ్ గెస్ కాకుండా కాన్సెప్ట్ ప్రకారంగా గెస్ చేయండి. ఓకే. సో అది కరెక్ట్ అయితే అవుతుంది, లేదంటే లేదు. ఎలాగైనా మీరు వేరే వాడిని నమ్మడం కంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం బెటర్ కదా. అది నేను అంటున్నాను. ఎందుకంటే మీరు చదువుతున్నారు కాబట్టి మీ గెస్ ఏదో మీరే తీసుకోండి. వేరేవాడు కూడా గెస్ చేస్తున్నాడో వాడు నిజం చెప్తున్నాడో మీకు తెలియదు, వాడు ఎలా చదువుతున్నాడు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు అక్కడ. సో అందుకే మీ గెస్ మీరు చేసుకోండి, తప్పే ఉంది.
రైట్. కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, తప్పు అయితే తప్పు అవుతుంది. బట్ మ్యాక్సిమం మీకు వచ్చినవే వస్తాయి, దాని గురించి అనట్లేదు. ఒకవేళ ఏదైనా ఒకటో రెండో అటు ఇటుగా ఉంటే మాత్రం మీ గెస్ మీరు చేయండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అలా ఉండొద్దు. ఓకేనా? వేరే వాళ్ళు చెప్పేది నేను రాసేస్తాను అంటే అలా వద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జనం. ఓకే. జనం చూడు, మృత్యు అంటే ఆపోజిట్ అయిపోయింది, పాలన్ పోషణ అంటే అదేం కాదు. సో జన్మ. ఓకే. సో ఇలా నేను ఏమంటున్నానంటే ఒక వైల్డ్ గెస్ కాకుండా కాన్సెప్ట్ ప్రకారంగా కొంచెం అర్థవంతంగా, ఓకే, అర్థవంతంగా గెస్ చేయండి, ఒకవేళ మీకు రాకపోతే మాత్రం. నెక్స్ట్ క్రియ. క్రియ చాలా సింపుల్. ఓకే. క్రియ అంటే తెలుసు కదా, వర్బ్ అంటే ఏంటి, ఏవైతే మీరు పని చేస్తారు దాన్ని వర్బ్ అంటాం అనమాట. ఇది కూడా మీరు క్యాన్సిల్ అవుట్ చేసుకొని, అంటే మిగిలిన రెండు ఎలిమినేట్ చేసుకొని ఆప్షన్స్ మిగిలింది పెట్టుకోవచ్చు హ్యాపీగా. చూడండి, చూస్తేనే తెలిసిపోద్ది మనకి. పావన్ ఉంది, ధామ్ ఉంది, ఇవేమీ యాక్షన్ వర్డ్స్ కాదు. బనాయంగే అంటే చేస్తాము, సో ఇది యాక్షన్ వర్డ్ అనమాట. దునియాకో పావన్ ధామ్ బనాయంగే, సో ఇది బనాయంగే వస్తుంది దీనికి. చమ్చమ్ బిజిలీ చమక్ రహీ హై, చమక్ రహీ, చమ్చమ్ బిజిలీ. చమ్చమ్ కూడా కాదు, ఎందుకంటే ఎలా మెరుస్తుందో చెప్తున్నాడు చమ్చమ్ అని చెప్పేసి. బిజిలీ అంటే థండర్. ఓకే, అది కూడా కాదు. చమక్ రహీ అంటే మెరుస్తుంది, అదొక పనే కదా, వర్బే కదా, మెరుస్తుంది. సో అలాగా హామీ దూర్ ఖడా హై, ఖడా. సో ఇలాంటివి ఏంటి అంటే అందుకే చెప్తున్నాను నేను, మ్యాక్సిమం ఎన్ని సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి బిట్ పార్ట్ ఇంట్లో ఉన్నప్పుడు. బికాస్ ఎక్కువ సాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే సెంటెన్స్ చదివిన వెంటనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అంటే సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఆన్సర్ తెలిసిపోద్ది ఇదే అని చెప్పేసి, దాని అర్థం తెలియదు, ఏం తెలియదు, కానీ దాని ఆన్సర్ అదే అని తెలిసిపోద్ది. చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఇలాగా జలాయంగి అని చెప్పి మనకి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా సెంటెన్స్ చదివిన వెంటనే. అంటే ఇప్పుడు ఎలాగా మనకి స్పాంటేనియస్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా. స్పాంటేనియస్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు మీ బ్రెయిన్ కాకుండా స్పైనల్ కార్డ్ డైరెక్ట్ యాక్ట్ చేసి మీ చేయి తీస్తుంది. హాట్ ఆబ్జెక్ట్ మీద టచ్ చేశారనుకోండి, బ్రెయిన్కి పంపిస్తుంది స్పైనల్ కార్డ్ అనేది మీ ఇన్ఫర్మేషన్ అంతా. లేదు, డైరెక్ట్గా తీసేస్తుంది చేయ. సో అలాగే ఇది కూడా అవుతుంది అనమాట. మీకు మీరు ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే మీకు క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ ఇదే అని చెప్పి తెలిసిపోద్ది. ఎందుకు ఏంటి మీకు తెలియదు, బట్ ఆన్సర్ అదే పక్కాగా అని తెలిసిపోద్ది అనమాట. సో అది ఎలాగ వస్తుంది అంటే మీరు ఎక్కువ సాల్వ్ చేసే దాని ప్రకారంగా వస్తుంది అనమాట. ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే అంత ఎక్కువ మీకు క్లారిటీ బిల్డ్ అవుతుంది అనమాట మీ బ్రెయిన్లో. ఓకేనా? సో చూడండి, స్త్రియా ఢోలక్ కి మదద్ సే గాతీ హై, గాతీ హై, సో గాతీ. ఓకే. హిందీ ఏక్తా కే సూత్ర మే బాంధతీ హై, ఏక్తా కే సూత్ర మే బాంధతీ హై అంటే కట్టి ఉంచుతుంది, బాంధతీ. సో అందుకే చెప్పాను హిందీ చాలా ఈజీ, 100/100 తెచ్చుకోవడం చాలా ఈజీ. మీరు జస్ట్ ఏంటి అంటే కొంచెం గ్రామర్ మీద అండ్ ఆ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టండి, పక్కాగా 100/100 ఎక్కడికి పోదు. हम भारतवासी ऊंच नीच के भेद मिटाएंगे. ओके, मिटाएंगे, राइट. सो मिटाएंगे. मुन्ना पुस्तक पढ़ता है, पढ़ता. ओके. रघुनाथ राव मंदिर में प्रवेश करते हैं, प्रवेश करते हैं. रघुनाथ राव అంటే నేమ్, మందిర్ అంటే అది కూడా ఒక పేరే. ఓకే. సో ప్రవేశ్ కర్తే హై, అందుకే చెప్తున్నాను ఎలిమినేట్ చేస్తూ కూడా మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి రాకపోతే. రేల్ కి పటరీకి కినారే ఏక్ నహర్ బహ రహీ థీ, బహ రహీ థీ అంటే ప్రవహిస్తుంది అని చెప్పేసి, బహ రహీ థీ. ఓకే. సో అయిపోయింది. సో ఎంత బేగా అయిపోతుంది చూడండి బిట్స్ అనేది. అందుకే చెప్పాను నేను 400 to 500 బిట్స్ ఒక 2 అవర్స్లో హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటివి. అందుకే చెప్తున్నాను ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ చేయండి మీరు, పెద్ద టైం పట్టదు కాబట్టి. నంబర్స్ మనకి ఎలాగో తెలుసు, రైట్. నంబర్స్ మనకి 100% ఎలాగో తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు చదివాము. 1974 చూడండి, చౌ అంటే 4, 70 తర్ర ఎప్పుడు వస్తుంది, 70 తర్వాత వస్తుంది. 70 అంటే ఏంటి, 70, సో 74 అయిపోయింది ఆన్సర్, 1974. ఎలిమినేట్ చేస్తూ కూడా పెట్టుకోవచ్చు మనం ఇది. ఎందుకు అంటే ఎలాగా, చౌ ఉన్నది, చౌ అంటే 4, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 లేదు, సో ఇది తప్పే, ఇది తప్పే, ఖచ్చితంగా 1974 అవుతుంది. సో ఇలాగ మనం ఎలిమినేట్ చేస్తూ కూడా పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఇంకా ఈజీ చేస్తారనమాట. ఇక్కడ చూడండి మనకి 1556 ఉంది కదా, సో 1500, 1500, 1600, 1700 అంటే 1500 అని చదివే మనం పెట్టియచ్చు. ఛప్పన్ ఏంటి అని మనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ దీంట్లోనే ఇది 15 ఇచ్చాడు, 15 అంటే 15 అని తెలుసు మనకి. సో 16, 17 ఎలాగో కాదు, సో ఖచ్చితంగా 1556 అవుతుంది. సో కొంచెం ఇంకా ఈజీ పేపర్ చేయాలనుకుంటే ఇలాగా కన్ఫ్యూజ్ అసలు చేయడు, బట్ కొంచెం కష్టంగా చేయాలనుకుంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ కష్టం అనేది ఎవడైతే చదవడం వాళ్ళకి, మనకు కాదు. సో 1482 నెక్స్ట్ వన్, 1400. ఓకే, 1400 అంటే 1400. 82 అంటే ఏంటి, 80 అంటే 80. ఓకే, బా అంటే 2, 82.
ఓకే 1482. 1498. 98 చూడండి 50 తర్వాత వచ్చే నెంబర్స్ 90 తర్వాత వచ్చే నెంబర్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట చాలామందికి. ఎందుకు అంటే 50 తర్వాత వచ్చేది ఏంటి 51 ఏంటి 51 ఓకే 51 52 ఓకే ఇలాగ వస్తాయి అనమాట. 90 తర్వాత వచ్చేది 91 92 ఇలాగ వస్తాయి అనమాట. ఓకే 91 92 92 అంటే 92 సో ఇలాగ వస్తాయి అనమాట. సో ఎందుకు ప్రాబ్లం ఉంటుందంటే వాన దీనికి లాస్ట్లో ఉంటుంది, దీనికి నావా వస్తుంది అనమాట. అందుకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది కొంచెం సార్ట్అవుట్ చేసుకోండి. నావా వచ్చింది అంటే ఖచ్చితంగా అది 90స్లోకి వెళ్ళిపోయినట్టే. ఓకే 98 అంటే 1498 ఓకేనా. ఇక్కడ ఇంకో విధంగా చూసుకోవచ్చు, అట్టా అని చెప్పి ఉంది కదా, అట్టా అంటే 8 సో 98 ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఓకే అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1556. 1556 3 1500 ఇచ్చాడు, సో ఎలిమినేట్ చేయడానికి ఏమీ లేదు. 56 6 ఓకే 56 అంటే 6 కదా 6. 66 ఎందుకు అవ్వదు అంటే 60 అంటే 60 కదా. ఓకే 60 తర్వాత ఏమొస్తుంది 61 62 ఇలాగ వస్తుంది, సట్లు వస్తాయి అనమాట. సో ఇక్కడ పన్ ఉన్నది, సో 1556 అనమాట 56 అంటే. 1595 చూడు మళ్ళీ 90 వచ్చింది, 1595 95 అంటే 95 ఓకే. నావా చెప్పాను కదా 90స్లోకి వెళ్ళిపోయింది. 1880 80 అంటే 80 ఓకే 80 అంటే 80, 70 అంటే 70, 90 అంటే 90, 60 అంటే 60 ఓకే 50 అంటే 50, 40 అంటే 40, 30 అంటే 30, 20 అంటే 20, 10 అంటే 10 ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తాం కదా 1482. 1482 చూసా 1482. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి పెద్ద కన్ఫ్యూషన్ లేదు ఇందులో. ఓకే 1527. 27 అంటే ఏంటి 27 ఓకే. సో 1527 అంటే 1527. 1498. 98 చూడండి అగైన్ మళ్ళీ 98 వచ్చింది ఓకే. 98 అంటే 8 ఓకే 98 1498 98 రైట్. సో అయిపోయింది. సో ఇలా మనం ఫాస్ట్గా చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు. అమీనా కా దిలక్ చోట్ రహా హై. సహీ చిహ్న ఏదైతే ఉందో ఇది కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే సెంటెన్స్ అర్థం కాకపోతే అందులో సే వస్తుందా, మే వస్తుందా, కో వస్తుందా, కే వస్తుందా, పే వస్తుందా, ఇవన్నీ మనకి చాలా వరకు కొన్నిసార్లు అయితే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. సో అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ యా మీకు ఈజీగానే ఇస్తాడు, మీరు మ్యాక్సిమం ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోండి, ఈజీగానే ఉంటాయి. ఓకే ఖేతో డాష్ కుచ్ అజీబ్ రౌనక్ హే. ఖేతో మే చెప్పాను కదా నిన్న, మే ఎప్పుడు యూజ్ చేస్తాం ఏదైనా లో దాంట్లో ఖేతో మే అంటే ఖేత్ మే అంటే ఫీల్డ్స్లో ఓకే. సో లో అని చెప్పినప్పుడు మే అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. సో ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే. మోహసిన్ డాష్ పాస్ 15 పైసే హే. మోహసిన్ దగ్గర ఓకే, అందుకే కే పాస్ అని చెప్పి రాస్తాం అనమాట. మోహసిన్ కే పాస్ 15 पैसे हैं. श्रद्धा और प्रेम डैश अद्भुत दृश्य दिखाएंगे. श्रद्धा और प्रेम के अद्भुत दृश्य दिखाएंगे. दिनकर डैश कुरुक्षेत्र की रचना की. दिनकर ने कदा ఎందుకంటే దినకర్ చేశారు, సో దినకర్ ने कुरुक्षेत्र की रचना की. पहाड़ियों डैश अपने गीत होते हैं. पहाड़ियों प्लूरल कदा पहाड़ियों के अपने गीत होते हैं. देश को एक सूत्र में बांधने डैश एक भाषा की आवश्यकता हुई. देश को एक सूत्र में बांधने के लिए ఓకే బాంధనే కే లియే అంటే కలిసికట్టుగా ఒక బంధంలోనే ఉండడానికి ఓకే ఒక లాంగ్వేజ్ అవసరం వచ్చిందని చెప్తున్నాడు. మీరాబాయి డాష్ ప్రభు గిరిధర్ నగర్ హై. మీరాబాయి కీ ప్రభు గిరిధర్ నగర్ హై. యాక్చువల్గా ఇక్కడ కే రావాలన్నమాట, బట్ డివోషన్ ఇలాంటివి చూపించినప్పుడు కీ వస్తుంది. అందుకే నేను చెప్పాను కదా కొంచెం మీకు రూల్స్ తెలిసినా సరే కొంచెం అటు ఇటుగా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం మీకు ఈజీగానే ఇస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు. ఓకే మీరాబాయి కీ ప్రభు గిరిధర్ నగర్ హై. మాతాజీ డాష్ మేరా ప్రణామ్. మాతాజీ
కో మీరు లెటర్లో రాస్తారు కదా, మాతాజీ కో మేరా ప్రణామ్. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అంటే మీ టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు ఏదో ఒక సెంటెన్స్ తీసి. కాకపోతే మనం టెక్స్ట్ బుక్ అంత చదవం కదా, లెసన్స్ అంతా. సో లెసన్స్ చదవం కాబట్టి మనకి ఏమొస్తుందో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. లెసన్స్ చదివితే ప్రాబ్లమే ఉండదు ఇవన్నిటికి కూడా. టెసీ థామస్ అంతరిక్ష్ డాష్ సప్నే దేఖ్తీ హై. ఇవి కూడా ఒకసారి 3 ఆప్షన్స్ ఏవైతే ఇస్తాడో ఇందులో పెట్టుకొని చూసుకోండి. ఓకే, రీడబుల్ సెంటెన్స్ అవుతుందా లేదా, అర్థవంతమైన సెంటెన్స్ అవుతుందా లేదా అని చెప్పేసి. అవ్వట్లేదు అంటే సో 2 ఎలిమినేట్ చేసుకోగలిగితే ఇంకోటి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఇంకా చూడండి, టెసీ థామస్ అంతరిక్ష్ నే సప్నే దేఖ్తీ థీ. నే కాదు. ఓకే, నే సప్నే దేఖ్తీ థీ అవ్వదు. కో సప్నే దేఖ్తీ థీ కాదు. కే సప్నే అంటే అలాంటి సప్నే, కే సప్నే. సో కే వస్తుంది అనమాట. ఏంటి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కే. ఓకే, టెసీ థామస్ అంతరిక్ష్ కే, అంతరిక్ష్ తాలూకా సప్నే అంటే కళలు చూసేది, దేఖ్తీ థీ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ శబ్దం. ఓకే, అంటే మీనింగ్స్ అనమాట. ఘన్ అంటే ఏంటి? బాదల్. ఓకే, ఘన్ అంటే ఏంటి? బాదల్. నెక్స్ట్ ప్రశంస అంటే ఏంటి? పొగడ్డం. ఈ సెంటెన్స్ చదివితే కొంచెం అర్థం అయిపోతుంది అనమాట. ప్రశంస అంటే పొగడ్డం. అభినందన్ అంటారు, అభినందన్. జిజ్ఞాస, విద్యార్థిयों में జిజ్ఞాసా హోనీ చాహియే. ఓకే, జిజ్ఞాస అంటే పढ़नेకి ఇచ్ఛ, అంటే చదివే ఇష్టం ఉండాలని చెప్తున్నాడు అనమాట ఒక విద్యార్థికి. ఓకే, ఇందులో కూడా కొన్నిసార్లు పేపర్ ఈజీ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, జిజ్ఞాస అనేది పాజిటివ్ వర్డ్ కదా, 2 నెగిటివ్ వర్డ్స్ ఇచ్చేస్తాడు. శంక, కుతూహల్. ఓకే, 2 నెగిటివ్ వర్డ్స్ ఇచ్చేస్తాడు. సో మిగిలింది కరెక్ట్ ఆప్షన్ అవుద్ది అనమాట. సో అలా కూడా మీరు కొంచెం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకపోతే మాత్రం ఆ మీనింగ్ అనేది. ప్రకృతి మే జో భీ న్యस्त है वह श्रमिक का है. ఓకే, సో న్యस्त అంటే నిహిత్ అనమాట. ఓకే, సో యాక్చువల్ దీని మీనింగ్ ఏంటి అంటే ప్రకృతి మే జో భీ న్యस्त है. సో ఏవైతే ఉన్నాయో ప్రకృతిలోని అవి శ్రమిక్ కా హై. శ్రమిక్ అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే సొంతం అవుద్దని చెప్తున్నాడు అనమాట. సో న్యस्त అంటే నిహిత్. వారి అంటే వారికి ధార్ అంటే పానీకి ధార్. ఓకే, పానీ, వారి అంటే పానీ. సమాధాన్ అంటే ఆన్సర్, ఉత్తర్. ఓకే, పృథ్వీ అంటే భూమి. పృథ్వీ అంటే భూమి. నెక్స్ట్ భారతవాసి దునియాకు పావన్ ధామ్ బనాయేంగే. దునియా అంటే సంసార్. అమృత్. ఓకే, అమృత్ని సుధా అంటారు అనమాట. అమృత్ని సుధా అంటారు. నెక్స్ట్ మేఘ్. ఓకే, మేఘ్ని ఏమంటారు? బాదల్ అంటారు. సో ఈ మీనింగ్స్ కూడా మ్యాక్సిమం ఎంత చదవగలిగితే అంత, ఎన్ని అయితే అన్ని, రేపు మార్నింగ్ వరకు ఎన్ని అయితే అన్ని ప్రాక్టీస్ చేసేసుకోండి. బుక్స్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, ఎక్కడ దొరికితే అక్కడ. చెప్తున్నాను కదా, బిట్ పార్ట్ ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ 15 out of 15 రావడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విలోమ శబ్దం. ఓకే, నిరాశ అంటే ఆశ, ఆపోజిట్ కదా ఆశ. త్యాగ్ అంటే ఏంటి? వదిలేసుకోవడం. ఓకే, స్వార్థపరుడు అంటారు కదా, అది. త్యాగం చేసే గుణం స్వార్థం. ఆపోజిట్ ఏంటి? స్వార్థం. నెక్స్ట్ ప్రాచీన్ అంటే హిస్టరీ, పాతకాలబ్ది అని చెప్పేసి. ఓకే, నవీన్ అంటే కొత్తది అని చెప్పేసి, నవీన్. ఓకే, ప్రాచీన్, నవీన్. సాకార్ నిరాకార్. ఓకే, సప్నో కో సాకార్ కీజియే, సప్నో కో నిరాకార్ కీజియే ఆపోజిట్ అయితే. ఓకే, సాకార్, నిరాకార్. సత్య అంటే నిజం, झूठ అంటే అబద్ధం. మహత్వపూర్ణ అంటే బాగా ఇంపార్టెంట్ అయింది. మహత్వహీన్ అంటే ఇంపార్టెంట్ లేనిది. హీనం. సో ఇక్కడ నుంచి తెలుగు పదం కూడా ఉంది కదా, హీనం అని చెప్పేసి. హీనం అంటే నెగిటివ్ వర్డ్ అనమాట. సో అలాగే నెగిటివ్ వర్డ్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఆప్షన్స్ ఒకవేళ కొంచెం ఈజీగా చేయాలనుకుంటే వాడు 2 మహత్వహీన్ అంటే ఏంటి? నెగిటివ్ టర్మ్ కదా. ప్రసిద్ధ అంటే పాజిటివ్ టర్మ్. సో ఇది పాజిటివ్. షాందార్ అన్న పాజిటివ్. షాందార్ అంటే సూపర్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా పాజిటివ్కి విలోమ శబ్దం పాజిటివ్ అవ్వదు కదా. సో ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది అనమాట. సో ఇది అవ్వదు,
ఇది అవ్వదు, ఖచ్చితంగా మహత్వహీన అవుతుంది. అలా కూడా మీరు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సఫలత, సఫలతకి ఏమవుతుంది? అసఫలత. మహత్వపూర్ణ, అగైన్ అదే వచ్చింది మహత్వహీన్. నెక్స్ట్ స్వామి, ఓకే, స్వామికి ఏమొస్తుంది? దాస్, ఓకే, దాసుడు. నెక్స్ట్ హార్, జీత్. హార్ అంటే ఓడిపోవడం, జీత్ అంటే గెలవడం. ఓకే, సో అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. మనం ఎంత చెప్తున్నాను కదా, ఎన్ని బిట్స్ చేసుకుంటే అంత మంచిది. సో ఫాస్ట్గా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ అయిపోయింది బిట్స్ అన్నీ. ఓకే, సమాస్కి వచ్చేసాం మనం. ఓకే, సమాస్కి మీరు వీడియో పెట్టాను కదా, వీడియో పర్ఫెక్ట్గా చూసుకోండి. ఓన్లీ నంబర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. సి బహువ్రీహికి నాకు తెలిసి ద్వంద్వకి ఈ రెండుకి కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకు. ఎందుకు అంటే నంబర్ ఉంటుంది కదా ఫస్ట్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఒకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చరణ్ చిహ్న, ఓకే, చరణ్ చిహ్న ద్వారా దిశ సూచిత్ కర్తే హై. ఓకే, ఇది తత్పురుష సమాస్ వస్తుంది అనమాట. చరణ్కే చిహ్న, ఓకే, తత్పురుష్. భారత్వాసి, భారత్కి వాసి, సో అది కూడా తత్పురుష్ వస్తుంది అనమాట. నెక్స్ట్ భుజ్ బల్, ఓకే, భుజ్ కా బల్, తత్పురుష్ వస్తుంది. నెక్స్ట్ సాధు సంతో, సాధు సంతో ద్వంద్వ సమాస్ వస్తుంది. ఓకే, సాధు సంతో రెండుకి ఇంపార్టెన్స్ ఉంది కదా, సో ద్వంద్వ సమాస్ వస్తుంది. నెక్స్ట్ గంగాజల్, గంగా కా జల్, సో తత్పురుష్ వస్తుంది అనమాట. ఓకే, దిన్ రాత్, ఓకే, దిన్ రాత్ ద్వంద్వ సమాస్ వస్తుంది. దిన్ రాత్ ద్వంద్వ సమాస్, సో రెండుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, దిన్కి రాత్కి. ఇక్కడ వచ్చింది కదా సాధు సంత్, అలాగే దిన్ రాత్. నెక్స్ట్ శ్రమ్, ఓకే, శ్రమ్, శ్రమ్ జల్, శ్రమ్ జల్ కూడా సేమ్, శ్రమ్ జల్ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాస్ వస్తుంది. బారహమాస, బారహమాస చూడండి కరెక్ట్గా నంబర్ ఉంది కదా, సో నంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాస్ వస్తుంది అనమాట. నంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాస్ వస్తుంది. భుజబల్, భుజబల్ ఎలాగో చూసాం కదా, ఏమొస్తుంది? భుజబల్కి భుజ్ కా బల్, ఓకే, తత్పురుష్ సమాస్ వస్తుంది. నెక్స్ట్ భారత్వాసి, అగైన్ తత్పురుష్ సమాస్ వస్తుంది. నెక్స్ట్ సంధి విచ్ఛేద్, ఇది కూడా మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఏవైతే ఉన్నాయో అవి ఇవి చేసుకుంటే మ్యాక్సిమం అయిపోద్ది. సో ఇది నేను ఫాస్ట్ పెట్టేస్తాను, చాలా టైం అయిపోతుంది, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది వీడియో. సో యది ప్లస్ అపి ఇది వస్తుంది యథపికి. నెక్స్ట్ విద్యా ప్లస్ ఆలయ వస్తుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి పరి ప్లస్ ఆవరణ వస్తుంది, పర్యావరణ్. నెక్స్ట్ నిహ ప్లస్ సందేహ వస్తుంది, నిస్సందేహకి. నెక్స్ట్ వచ్చేసి హిమ్ ప్లస్ ఆలయ వస్తుంది, హిమాలయకి. నెక్స్ట్ వచ్చేసి జలాశయకి జల్ ప్లస్ ఆశయ వస్తుంది, జలాశయకి. పవిత్రకి ఇది యాక్చువల్గా పూ ప్లస్ ఇత్ర వస్తుంది పవిత్రకి. సారీ, పూ ప్లస్ ఇత్ర కాదు, పో వస్తుంది. ఓకే, పో ప్లస్ ఇత్ర ఇది వస్తుంది. ఓకే, పో ప్లస్ ఇత్ర వస్తుంది. దీనికి ఏంటంటే ఉత్ ప్లస్ మాద్ వస్తుంది ఉన్మాద్కి. చూడండి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి, ఎందుకంటే ఉన్మాద్ అంటే మళ్ళీ మీరు ఉన్ ప్లస్ మాద్ అని పెట్టినా ఉన్మాద్ అనుకుంటారు చాలామంది, సో అలా కూడా పెట్టేస్తారు. బట్ ఉత్ ప్లస్ మాద్ అని వస్తుంది అనమాట. నిరాశకి నిహ ప్లస్ ఆశ. మనోహర్కి మనహ ప్లస్ హర్, మనోహర్. దీని సంధి పేరు అడిగితే ఇది విసర్గ సంధి అనమాట. ఓకే, అడగడు, చెప్తున్నాను జస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి అనదర్ థింగ్ ఉపసర్గ అనమాట. చాలా సింపుల్, ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. బే సమజ్, ఓకే, సమజ్ అంటే వర్డ్ ఉంది కదా, సో ముందు ఉండేది ఏంటి? ఎక్స్ట్రా టర్మ్, ఎక్స్ట్రా వర్డ్ బే, సో బే అవుతుంది. సుప్రసిద్ధ్, ప్రసిద్ధ్ అంటే ఉంది కదా, సో సు వస్తుంది అనమాట. ప్రసిద్ధ్ అంటే ఆల్రెడీ వర్డ్ ఉంది కాబట్టి సు వస్తుంది. అన్పఢ్, పఢ్ అంటే ఆల్రెడీ ఉంది కదా వర్డ్, సో అన్ వస్తుంది. విదేశీ, ఓకే, దేశీ, దేశీ అంటే వర్డ్ ఉంది కదా, సో వి. ఓకే, స్వరాజ్య, సో రాజ్కి మీనింగ్ ఉంది కదా, సో స్వ. నెక్స్ట్ సద్భావ్, ఓకే, భావ్కి మీనింగ్ ఉంది కదా, సో సద్. భావ్కి మీనింగ్ ఉంది కాబట్టి సద్. నెక్స్ట్ వచ్చేసి పర్లోక్,
లోక్కి మీనింగ్ ఉంది కాబట్టి పర్. అంతర్రాష్ట్రీయ, రాష్ట్రీయకి మీనింగ్ ఉంది కాబట్టి అంతర్. ఓకే ఓకే, అంతర్ వస్తుంది. నెక్స్ట్ అసత్య, అసత్యకి సత్య అంటే వర్డ్ ఉంది కదా మీనింగ్, సో ఆ వస్తుంది అనమాట ముందు. ఓకే, అహింస, హింస అంటే ఉంది కదా, సో ఆ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రాకృతిక్. ప్రాకృతిక్ చూడండి, ప్రాకృతి వస్తుంది కదా, ప్రాకృత్ ఇక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ధార్మిక్, దీనికి కూడా ఇక్ వస్తుంది. నెక్స్ట్ ఐతిహాసిక్, ఐతిహాసిక్ కాబట్టి ఇది కూడా ఐతిహాస్, ఐతిహాస్ అంటారు కదా, ఐతిహాస్, సో ఇక్ వస్తుంది దీనికి కూడా. నైతిక్, ఓకే, దీనికి కూడా ఇక్ వస్తుంది. పఢాయి లిఖాయి, సో పఢాయి లిఖాయి మనం చూసుకుంటే ఆయి అని వస్తుంది అనమాట. ఎందుకంటే పఢ్ లిఖ్, పఢ్, పఢాయిలో పఢ్ అంటే ఆ ఉండిపోయింది, ఈ ఉండిపోయింది లాస్ట్లో, సో ఆయి. లిఖాయిలో లిఖ్, ఆ ఉండిపోయింది, ఈ ఉండిపోయింది, సో ఆయి. ఓకే, ఈమాన్దారి, ఈమాన్దారి దారి అని వస్తుంది, ఎందుకంటే ఈమాన్, ఈమాన్ అంటే మీనింగ్ ఉంటుంది, సో దారి. ఓకే, యాక్చువల్గా ఇది కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఈమాన్దార్, ఓకే, ఈమాన్దార్ అని కూడా ఉంటుంది కదా, సో ఓన్లీ ఈ కూడా ఏ ఛాన్స్ ఉంటుంది అనమాట. వీర్త, ఓకే, వీర్త, సో వీర్త కాబట్టి తా ఒకటే వస్తుంది, ఎందుకంటే వీర్ అనేది ఒక వర్డ్ ఉంది కాబట్టి. జహరీలా, ఓకే, జహరీలా, జహరీలాకి ఏమొస్తుంది, ఈలా అని వస్తుంది, ఎందుకంటే జహర్ వర్డ్ ఉంది కదా, సో ఈ ఉండిపోయింది, లా ఉండిపోయింది, సో ఈలా. ప్రకాషిత్, ప్రకాష్ అని వర్డ్ ఉంది కదా, సో ప్రకాష్ అని వర్డ్ ఉంది కాబట్టి ఇత్ అని వస్తుంది అనమాట. ఓకే, భారతీయ, భారత్ అని వర్డ్ ఉంది కదా, సో ఈ అని వస్తుంది అనమాట, భారతీయ. నెక్స్ట్ వచ్చేసి ముహావరా. సో ముహావరా మనం చాలా ఈజీగా, అందులో మీకు ముహావరాకి మీనింగ్ అడగడు కాబట్టి జస్ట్ ఏంటి ముహావరా ఆ సెంటెన్స్లో అని సెలెక్ట్ చేసుకోమంటాడు కాబట్టి ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు ముహావరా కనిపెట్టడం రావట్లేదు అంటే మీరు 3 ఆప్షన్స్ ఇస్తాడు కదా, 3 ఆప్షన్స్లోని ఎలిమినేట్ చేసుకొని 2 ఆప్షన్స్ ఇంకో ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఏది కొంచెం అర్థం కానట్టు ఉంటే అది పెట్టేయండి. చూడండి, ఓఝల్ హోనా అంటే మనకు అర్థం కావట్లేదు, యాన్ అన్న, ఆకు అన్న, సంథింగ్ ఏదో ఉంది మీన్, ఓఝల్ హోనా తెలీదు. దిల్ కచోట్నా, ఓకే, ధావా బోల్నా, ఓకే, नींद हराम करना, राइट, कमर बांध, अमीना का मन गदगद हो गया, गदगद होना, ओके. नेक्स्ट कमर कसकर पढ़ाई करना, ओके, कमर कसना. नेक्स्ट मीराबाई श्री कृष्ण का यश गाती है, यश गाना, ఓకే, యష్ గాన. చూడండి, కృష్ణ గాన్ నథింగ్, మీనింగే లేదు, మీరా గాన్ మీనింగే లేదు, ఇక్కడ యష్ గాతి హై అని అన్నాడు కాబట్టి యష్ गाना. मानव ने साबित कर दिखाया कि पृथ्वी पर कोई काम असंभव नहीं. साबित, असंभव को दूर करना, असंभव को दूर करना. ओके, अमीना का दिल कचोट रहा था, అమీనా కా దిల్ కచోట్ రహా థా అంటే దిల్ కచోట్నా. ఓకేనా, ఇలా ముహావరే జస్ట్ మీరు ఏంటి అంటే మీనింగ్స్ అడగడు కాబట్టి కొంచెం ఈజీగా రాసేసుకోవచ్చు. అండ్ లింగ్ వచనకు వచ్చేసరికి జాగ్రత్తగా చూసుకోండి. లింగ్ అంటే స్త్రీలింగ్, పుల్లింగ్, ఓకే, మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. వచనకు వచ్చేసరికి మనకి ఏక్ వచన్, బహువచన్, ఓకే, సింగులర్, ప్లూరల్. సో ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, తప్పెట్టి వచ్చేస్తారనమాట చాలామంది. సేనా నాయక్ ఆ రహే హై, ఇది చాలా ఇంపార్టెంట్. సింగులర్ ప్లూరల్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిటికి సింగులర్ అదే ఉంటుంది, ప్లూరల్ అదే ఉంటుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మోతీ, మోతీకి సింగులర్ కూడా అదే ఉంటుంది, ప్లూరల్ కూడా అదే ఉంటుంది. సో మోతియా, మోతియో అని ఇస్తాడు ఆన్సర్లు, అది పెట్టేసి వచ్చేస్తారు చాలామంది, ఎందుకంటే మనకు అలవాటు కదా యాలు యోలు పెట్టడానికి, ఎందుకంటే ప్లూరల్ కదా. సో అందుకు అది కొంచెం చూడండి, చెప్తాను నేను. సేనా నాయక్ ఆ రహే హై, సేనా నాయిక, ఓకే, స్త్రీలింగ్ కాబట్టి నాయిక ఆ రహీ హై. गायक गीत गाता है, गायिका गीत गाती है. कवि कविता लिखता है, कवयित्री कविता लिखती है, ओके. लेखक किताब खरीदता है, लेखिका किताब खरीदती है, ओके.
स्त्रियां ढोलक की मदद से गाती है, पुरुष ढोलक की मदद से గాతే हैं. ఓకే, ప్లూరల్ కాబట్టి గాతే అని వస్తుంది. ఈ రెండు ఇలాగే మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే గాతి ఉంది మనం మ్యాస్కులైన్ జెండర్కి మారుస్తున్నాం అనమాట. మోర్ కూకుతా హుआ नाच दिखाता है, मोरनी कूकती हुई नाच दिखाती है. ओके ना. नेक्स्ट, लड़का मैदान में खेलता है, लड़की मैदान में खेलती है, लड़की मैदान में खेलती है. अध्यापक पाठ पढ़ाते हैं, अध्यापिका पाठ पढ़ाता का ఇది కాదు, అధ్యాపిక పాఠ్ పढ़ाती है. ఓకే, స్త్రీలింగ్ కాబట్టి పढ़ाती అని వస్తుంది అనమాట. మోర్ నాచ్తా है, मोरनी, मोर की फेमिनाइन जनरेट मोरनी, मोरनी नाचती है అని వస్తుంది. कवि सबको सावन के गीत गाने के लिए कहते हैं, कवयित्री सबको सावन के गीत गाने के लिए कहती है, कवयित्री सबको सावन के गीत गाने के लिए कहती है. ఓకే, ఇలా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచన్ పరివర్తిత రూప్. టెసీ థామస్కు ఏక్ పురస్కార్ మిలా, ఏక్ ప్లేస్లో ఏం రాస్తారు, అనేక్. ఓకే, అనేక్ ఉంది కదా, సో ఇది అవుతుంది అనమాట. అనేక్ పురస్కార్ మిలా. యహ ఆదివాసీ కా సంగీత్ హై, ఏ చూడండి, యహ అంటే ఇది, ఓకే, ఏ అంటే దోజ్ అని చెప్పి, యహ అంటే దిస్ అని, ఏ అంటే దోజ్ అని. సో ఏ వచ్చినా సరే ప్లూరలే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ వచ్చిందనుకో అది ప్లూరలే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ఆదివాసీ के संगीत है, ఓకే, లేదా ఏ ఆదివాసియోं की संगीत है. సో ప్లూరల్ రాస్తున్నాం కాబట్టి ఆదివాసియోं की संगीत है అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, ఏ ఆదివాసియోं की संगीत है. धागे से माला నెక్స్ట్ వచ్చేసి धागे से माला बनती है, धागे से मालाएं बनती है. ఓకే, धागे से मालाएं ప్లూరల్ కదా, సో మాలాయే बनती है. మోతీ సాగర్ మే మిల్తా హై, చెప్పాను కదా ఇందాక, ఇదే మోతీ. మోతీ అంటే సింగులర్ కూడా మోతీ అని వస్తుంది, ప్లూరల్ కూడా మోతీ అని వస్తుంది అనమాట. మోతీ సాగర్ మే మిల్తా హై, మోతీ సాగర్ మే మిల్తే హై, ప్లూరల్ కదా, సో మిల్తే ఇది ఒక్కటే మారుతుంది, మోతీ మారదు. ఓకే, మనం అతి తెలుగు ఉపయోగించి మోతియా లేదా మోతియో పెట్టేసి వచ్చేస్తాం అనమాట, అలా కాకపోతే. ఓకే, మోతీ సాగర్ మే మిల్తే హై. వహ రాజు కి కలం హై, ఓకే, వహ రాజు కి కలం హై ఏమవుతుంది, వే రాజు కి కలం హై. వే చెప్పాను కదా, వే అంటే దోస్, వహ అంటే దిస్ అని చెప్పి సింగులర్ ప్లూరల్. వే రాజు కి కలం హై, వే రాజు కే కలం హై. ఓకే, వే రాజు కే కలం హై. నెక్స్ట్, हामिद ने चिमटा खरीदा, हामिद ने चिमटे खरीदे, ఏంటి चिमटे వస్తుంది, हामिद ने चिमटे खरीदे. भारत में नदी बहती है, भारत में नदियाँ बहती है, भारत में नदियाँ बहती हैं, प्लूरल. पाठशाला में बच्चा खेलता है, पाठशाला में बच्चे खेलते हैं. ओके, बच्चा की प्लूरल ఏంటి, बच्चे, खेलते. हामिद चिमटा खरीदता है, हामिद चिमटे, चिमटे खरीदता है, प्लूरल चिमटे, चिमटा की चिमटे. मोती सागर में मिलता है, मोती मार्दन చెప్పాను కదా, सागर में मिलते हैं, प्लूरल కాబట్టి मोती सागर में मिलते हैं. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాల్, భూతకాల్ భవిష్యత్ కాల్. ఓకే, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్ టెన్స్, భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం మనకు ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రహేంగే, దేఖేంగే, బోలేంగే, సునేంగే ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఓకే, ఏంగేలు వస్తాయి లాస్ట్లో. ఇక్కడ చూడండి, లోక్ సుఖ్ చైన్ సే రహ రహే థే, భవిష్యత్ కాల్లోకి మార్చమంటున్నాడు. సింపుల్, రహ రహే థే కాస్త ఏమవుద్ది, రహేంగే వస్తుంది. సో లోక్ సుఖ్ చైన్ సే రహేంగే. మీరా గీత్ గాతీ హై, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, మీరా నే గీత్ గాయా. ఓకే, ఆల్రెడీ పాడేసింది, మీరానే గీత్ గాయా. కొన్నిసార్లు థా రాదు పాస్ట్ టెన్స్కి, థా, సో సెంటెన్స్ కొంచెం అర్థం చేసుకొని పెట్టుకోండి. లైక్ చూడండి, ఇక్కడ మీరా గీత్ గాయేగి అంటున్నాడు. గాయేగి అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్, మనకు తెలుసు ఫ్యూచర్ టెన్స్. మీరా గీత్ గా రహీ హై అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్. సో ఈ రెండు ఎలాగో అవ్వదు, ఎందుకంటే మనకు పాస్ట్ టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఖచ్చితంగా ఇదే అవుతుంది. అలా మనం ఎలిమినేట్ చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు.
हम बोले भविष्यत काल, अगेन नो प्रॉब्लम, हम बोलेंगे भविष्यत काल अंटे मैं तुम्हारी जिज्ञासा का समाधान देता हूँ भविष्यत काल सिंपल, मैं तुम्हारे जिज्ञासा का समाधान दूंगा, समाधान दूंगा అనొస్తుంది. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे वर्तमान काल అంటే प्रेजेंट, हम लोगों ने अपना मिशन चुपचाप पूरा करना चाहा, नो हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते हैं. ఓకే, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఓకే, సో ఇదే అవుతుంది ఖచ్చితంగా ఆన్సర్. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते हैं. यह तो कोई यान है. ఓకే, यह तो कोई यान, यह तो कोई यान था అని వస్తుంది. ఎందుకు భూతకాల్, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, సో యాన్ థా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి मेरे कई साथी इस नीले ग्रह पर फैले हैं. ఓకే, అగైన్ భూతకాల్, फैले थे. ఓకే, फैले थे అని చెప్పి వస్తుంది అనమాట. मेरे कई साथी इस नीले ग्रह पर फैले थे, मेरे कई साथी इस नीले ग्रह पर फैले थे. नेक्स्ट, पानी के अभाव में हमारे लोग मर रहे हैं भविष्यत काल. ओके, मरेंगे, हमारे लोग मरेंगे. हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहते हैं भूतकाल అంటే పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్కి ఏమొస్తుంది మనకి ఇక్కడ करना चाहते हैं, पूरा करना चाहते हैं అని చెప్పి వస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ ఇచ్చాడు, हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहा, हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहेंगे, चाहेंगे అవదలగో, हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाह रहे हैं. సో चाह रहे हैं కూడా అవ్వదు, సో करना चाहा అని చెప్పి వస్తుంది అనమాట. हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहा. ओके, हम भारतवासी दुनिया को पावनधाम बनाते हैं भविष्यत काल, पावनधाम बनाएंगे. ఓకే, సో ఇలా మనం ఇవి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి శుద్ధ రూప్, లాస్ట్ వన్. సో ఆల్రెడీ 47 minutes అయిపోయింది వీడియో, సో ఇట్స్ ఓకే. చూసుకోండి ఇవన్నీ. అండ్ ఇవన్నీ తర్వాత మోడల్ పేపర్స్ అయితే నేను ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే మరి నాకు ఇప్పుడు ట్యూషన్ కూడా ఉన్నా చెప్పడానికి. సో మోడల్ పేపర్స్ చేయట్లేదు. మోడల్ పేపర్స్ మీరు నెక్స్ట్ ఇది చేసిన తర్వాత చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. నా మోడల్ పేపర్స్లోని దీని వెనకాలే ఇచ్చాడు. ఓకే, ఈ పీడిఎఫ్ వెనకాలే ఇచ్చాడు 3 మోడల్ పేపర్స్. ఆ 3 మోడల్ పేపర్స్ చేసుకోండి. పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టాను కదా గ్రూప్లోని. ఈ 3 మోడల్ పేపర్స్ చేసుకోండి. ఆన్లైన్లో ఏవైతే 2 మోడల్ పేపర్స్ ఇచ్చాడో అవి చేసుకోండి. ఓకే, అవి చేసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ వెనకాల కూడా భాషాకి బాత్ దగ్గర ఏవైతే ఇచ్చాడో అవి చదువుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా తుమ్ తుమ్హారా కామ్ కరో, శుద్ధ రూప్ అంటే కరెక్ట్ ఫామ్లో రాయాలి. కొంచెం మిస్టేక్స్ ఇస్తాడు సెంటెన్స్లోని, అది కరెక్ట్గా రాయాలి. తుమ్ తుమ్హారా కామ్ కరో. ఓకే, తుమ్ అప్నా కామ్ కరో వస్తుంది. ఏమొస్తుంది, తుమ్ అప్నా కామ్ కరో. ఓకే, తుమ్ అప్నా కామ్ కరో. మే పాఠశాల జాతా హూ. ఓకే, మే పాఠశాల జాతా హై అని ఇచ్చాడు. ఓకే, బట్ మే పాఠశాల జాతా హూ అని చెప్పి వస్తుంది అనమాట. తుమ్ ఫల్ ఖతా హై, ఖతా కాదు ఖాతా అని రాసు. తుమ్ ఫల్ ఖాతా హై. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, తుమ్ ఫల్ ఖాతే ఖాతే హో అని చెప్పి వస్తుంది అనమాట. తుమ్ ఫల్ ఖాతే హై అని చెప్పి రాదు, మళ్ళీ అదే రిపీట్ చేశాడు, సో ఖచ్చితంగా తప్పు. తుమ్ ఫల్ ఖతి హై, రాంగ్. ఓకే, తుమ్ ఫల్ ఖాతే హో. వహ ఉస్కా కామ్ కర్తా హై. ఓకే, వహ ఉస్కా కాదు, వహ అప్నా కామ్ కర్తా హై అని వస్తుంది. ఏమొస్తుంది, వహ అప్నా కామ్ కర్తా హై అంటే వాడు వాడి పని చేసుకుంటున్నాడు, అప్నా కామ్. రవినే జిలేబీ ఖాయా, రవినే జిలేబీ ఖాయా, రవినే జిలేబీ ఖాయి అని చెప్పి వస్తుంది. ఓకే, రవినే జిలేబీ ఖాయి. తుమ్ వహా నహీ జాओ. ఓకే, తుమ్ వహా మత్ జాओ అని వస్తుంది అనమాట. తుమ్ వహా మత్ జాओ. నెక్స్ట్ వచ్చేసి సీతా మేరా బెహన్ హై. ఓకే, సీతా మేరా బెహన్ హై. ఇక్కడ చూడండి సూతా అని ఇచ్చాడు, సో తప్పేలా. సీతా మేరీ బెహన్ హై, సీతా మేరా బెహన్ హై. అగైన్ ఇది మళ్ళీ అదే రిపీట్ చేశాడు. సో సీతా మేరీ బెహన్ హై. ఓకే, సీతా మేరీ బెహన్ హై. నెక్స్ట్ తుమ్ బాజార్ జాతా హూ. తుమ్ బాజార్ జాతా హూ ఎప్పుడు రాదు. ఓకే, తుమ్ బాజార్ జాతా హో, రాంగ్. తుమ్ బాజార్ జాతా హై, రాంగ్. ఖచ్చితంగా ఇదే అవుతుంది. తుమ్ బాజార్ ఆతే హో.
యాక్చువల్గా జాతే హో అని ఇచ్చే బదులు ఆతే హో అని ఇచ్చాడేమో. ఇట్స్ ఓకే. తుమ్ బాజార్ అయితే అదే అవుతుంది. తుమ్ బాజార్ జాతే హో లేదా ఆతే హో. మేరేకో ఆమ్ చాహియే, ముజ్కో ఆమ్ చాహియే. ఏమొస్తుంది? ముజ్కో ఆమ్ చాహియే, మేరేకో ఆమ్ చాహియే. అగైన్ అదే రిపీట్ చేశాడు. మేకో ఆమ్ చాహియే, మేకో ఆమ్ చాహియే అది సెంటెన్సే కాదు. సో ముజ్కో ఆమ్ చాహియే. హమ్ मैदान में खेलता है, హమ్ मैदान में खेलता है కాదు. హమ్ అంటే చూడండి ప్లూరల్ కదా హమ్ అంటే, సో ఖేల్తే అని వస్తుంది అనమాట. ఓకే, హమ్ मैदान में खेलते हैं. గుర్తుపెట్టుకోండి, హమ్ मैदान में खेलते हैं. ఓకేనా? సో ఇది గ్రామర్ పార్ట్ కంప్లీట్గా. సో ఐ హోప్ ఎలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు ఇవే కాకుండా చెప్పాను కదా మోడల్ పేపర్స్, టెక్స్ట్ బుక్ వెనకాల ఇవన్నీ చేసేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది గ్రామర్లో ఉండదు. ఈజీగా మీరు 15/50 తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంసీక్యూసే అండ్ మీకు ఏమీ కష్టంగా ఇవ్వడానికి అయితే ట్రై చేయడు. ఎందుకంటే ఇది మీ నేటివ్ లాంగ్వేజ్ కాదు, ఈ స్టేట్ తాలూకు నేటివ్ లాంగ్వేజ్ కూడా కాదు. కాబట్టి మీకు ఎలాంటి కష్టంగా ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేయడు. తెలుగే మీకు కష్టంగా ఇవ్వడానికి ట్రై చేయట్లేదు. ఎప్పటి నుంచి అవే క్వశ్చన్లు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అవే వస్తున్నాయి, ఈసారి కూడా అవే వచ్చాయి. సో తెలుగే కష్టంగా ట్రై చేయలేనప్పుడు హిందీ అయితే పక్కాగా ట్రై అయితే చేయడు కష్టంగా ఇవ్వడానికి. ఓకేనా? కొంచెం మీరు ప్రాపర్గా చదువుకుంటే అయిపోద్ది. అండ్ లాంగ్ ఆన్సర్స్లో కూడా జస్ట్ ఏమంటారు, ఓన్లీ ఏమంటారు అది సారాంశాలే చదవకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా లాంగ్వి, అవి కూడా చదువుకోండి. ఓకేనా? నేను సారాంశాలు చెప్పాను అంటే అవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను, బట్ అవే పడతాయి ఇంకేమీ చదవకూడదు అని కాదు. ఓకే, ఫస్ట్ అవి చదువుకోండి ఆ సారాంశాలు, మిగిలిన సారాంశాలు కాదు, మిగిలిన లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా నార్మల్వి, అవి కూడా ఆ లెసన్స్ నుంచి చదువుకోండి. ఇదిగా లెసన్ నుంచి కానీ ఆ లెసన్స్ నుంచి కానీ లాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, పహాడియోది, సో అవన్నీ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా కొన్ని, సో అవన్నీ కూడా చదువుకోండి. బికాస్ 100/100 తెచ్చుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజెస్లో మనం ఒకసారి 100/100 తెచ్చేసుకున్నామంటే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకేనా? వేరే సబ్జెక్ట్స్లోని రాయడానికి. బికాస్ మ్యాథ్స్ మనకు తెలుసు, ఎగ్జాక్ట్ పేపర్ చెప్పివచ్చు ఇప్పుడే చెప్పాలంటే. సో ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్లో ఏ బిట్ వస్తుంది, ఏ లెసన్ నుంచి వస్తుంది, ఎవ్రీథింగ్ మనకు తెలుసు మ్యాథ్స్లో. సో మ్యాథ్స్లో పోయే ప్రసక్తి లేదు కాబట్టి సైన్స్ కూడా మనకు తెలుసు, సైన్స్లో పోయే ప్రసక్తి లేదు. సో అందుకే చెప్తున్నాను, లాంగ్వేజెస్ ఒకసారి మీరు పర్ఫెక్ట్గా రాస్తారనుకోండి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మిగిలిన టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇవి చాలా ఈజీగా మనం స్కోరింగ్ సబ్జెక్ట్సే కాబట్టి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇందులోనే కొంచెం మార్క్స్ తీసే ఛాన్స్ ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అది కానీ ఇది కానీ. బట్ మ్యాథ్స్ వచ్చేసరికి, సైన్స్ వచ్చేసరికి ఎక్కువగా కాన్సెప్ట్ పరంగానే వెళ్తారు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ అంత ఉండవు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి. ఓకే, సో ఈ 3 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాసేస్తే ప్రాబ్లం ఏమీ లేదు మనకి మ్యాథ్స్, సైన్స్ ఇంకా సోషల్లో. రైట్? సో ఒకసారి చదువుకోండి, చదువుకున్న తర్వాత అటండి నేను నా పోయమ్స్ పెడతాను. నేను దాని మీనింగ్స్ 3 పోయమ్స్ ఉన్నాయి, ఆ 3 పోయమ్స్ మీనింగ్స్ మీరు తెలుసుకోండి. సో దట్ రేపు మీకు పఠిత్ పద్యాంశ ఏవైతే ఇస్తాడో ఒకటి, సో దానికి మీకు ఈజీ అవుద్ది అనమాట.